హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 247. నా ప్రీవియస్ వీడియోలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కానీ ఎవరి ఖర్చుతో? 100 మంది కుమారులను కోల్పోయిన ఒక తల్లి, ఆమె కన్నీళ్లు ఇప్పుడు అగ్నిగా మారుతున్నాయి. ఆమె పేరు గాంధారి. విజయంతో నిలిచిన పాండవులు, కానీ ఆ విజయానికి ఎదురుగా నిలిచినది ఒక తల్లి శాపం, ఒక అగ్ని కన్నీరు. భీముడు తన ప్రతిజ్ఞ కోసం చేసిన క్రూర కార్యక్రమాలు ధర్మమా లేక అధర్మమా? వ్యాస మహర్షి కూడా మధ్యలోకి రావాల్సినంతగా ఉద్రిక్తత పెరిగింది. ఇది కేవలం యుద్ధం తర్వాత కథ కాదు, ఇది యుద్ధం వర్సెస్ మాతృహృదయం మధ్య జరిగిన సంఘర్షణ. ఇప్పుడు భయంతో కంపిస్తున్న యుధిష్ఠిరుడు గాంధారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఏం జరిగింది? ఆ క్షణంలో ధర్మం గెలిచిందా లేక శాపం ప్రారంభమైందా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు అని గట్టిగా అరిచింది గాంధారీదేవి. ఆ అరుపుకు గజగజ వణికిపోయాడు ధర్మరాజు. అమ్మా, ఇక్కడే ఉన్నానమ్మా, నేనేనమ్మా పాండవగ్రజుడును, ధర్మరాజును. ఈ 9 కొడుకులను చంపింది ఈ పాపాత్ముడిని, క్రూర చిత్తుడనమ్మా. అమ్మా, నన్ను క్షమించకు, నీ ఇష్టం వచ్చినట్టు దూషించు, నీ శాపాగ్నిలో దగ్నం చెయ్యి. అమ్మా, నీ 9 కొడుకులనే కాదమ్మా, ఈ భూమండలంలోని మహారాజులందరినీ రణభూమికి బలి ఇచ్చిన పాపాత్ముడిని నేనే. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించమ్మా, భరిస్తాను, అనుభవిస్తాను. అమ్మా, కొడుకులను, అన్నదమ్ములను, చుట్టాలను పోగొట్టుకున్న నాకు రాజ్యం ఎందుకమ్మా? అసలు ఈ మేలులో ప్రాణాలు ఎందుకమ్మా? నాలాంటి ద్రోహికి స్వర్గసుఖాలు ఎందుకమ్మా అని బోరున ఏడ్చాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలు విన్న గాంధారికి నోటమట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచింది, కిందకి చూసింది. ఆమె కళ్ళు కనబడకుండా కట్టుకున్న బట్ట కింద నుండి ఆమె చూపు ధర్మరాజు కాలిగోటి మీద పడింది. ఆ చూపుల తీక్షణకు ధర్మరాజు కాలిగోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసిన భీమార్జున, నకుల, సహదేవులు పక్కకు తప్పుకున్నారు. అంతలో శాంతించింది గాంధారి. ధర్మరాజుని తల నిర్మి, నాయనలారా, మీ అమ్మ కుంతీదేవిని కలుసుకుని ఆమె దీవెనలు పొందండి అని పలికింది. అమ్మయ్య అని ఒక్క నిట్టూర్పు విడిచి పాండవులు తమ తల్లి కుంతీదేవి దగ్గరకు వెళ్ళారు. కుంతీదేవి అప్పటికి తన కుమారులను చూసి చాలా కాలమైంది. ఇన్నాళ్ల తర్వాత పాండవులు చూస్తుంటే వారు అరణ్య అజ్ఞాతవాసముల్లో పడ్డ బాధలన్నీ అలమటించిపోయింది. తరువాత జరిగిన యుద్ధంలో తన మనుమలు అందరూ చనిపోయారని తెలిసి మరింత దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాండవుల తలలను నిమిరి బోరున ఏడ్చింది. పాండుకుమారులారా, వచ్చారా? ఇన్నాళ్లకు ఈ అమ్మ మీద దయ కలిగిందా అని పాండవుల శరీరాలు తడుముతూ కుమిలిపోయింది. పక్కనే మూర్తీభవించిన శోకదేవతలా ఉన్న ద్రౌపదిని చూసి, అమ్మా, ఏరమ్మ నా మనోళ్ళు, ఏరమ్మా, అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా, నన్ను చూడ్డానికి రారేరమ్మా అని పేరు పేరున పిలిచింది. ఆ మాటలతో ఇంకా దుఃఖం ఎక్కువైంది. ద్రౌపది మొదలు నెరికిన చెట్టు వలె కూలిపోయింది. కుంతీదేవి కూడా కోడల్ని పొదిగి పట్టుమని బోరుని ఏడ్చింది. కొంచెం సేపటికి కుంతీదేవి ద్రౌపదిని ఓదార్చి ఆమెను గాంధారి వద్దకు తీసుకుని వెళ్ళింది. ద్రౌపది గాంధారి కాళ్ళ మీద పడింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ, అమ్మా ద్రౌపది, ఊరుకో అమ్మా, పాండవులకు మాత్రం తమ కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా? మీ అత్తగారు కుంతీదేవిని తన మనమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా? అమ్మా ద్రౌపది, మనమిద్దరం ఒకే రకమైన దుఃఖం అనుభవిస్తున్నాం. నీకు నీ కొడుకులు మరణించారు, నాకు నా కొడుకులు మరణించారు. ఇలా జరుగుతుందని తెలిసే ఆనాడు కురుసభలో విదురుడు ఎంతగానో చెప్పాడు. నేను మాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆపలేకపోయాను. ఫలితం ఇద్దరం అనుభవిస్తున్నాము. అయినా మన చేతిలో ఏముంది? అంతా విధి విలాసము, కాలమహిమ. ఊరుకో తెల్లి అంటూ ద్రౌపదిని ఓదార్చింది. ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తర్వాత గాంధారి యుద్ధభూమికి బయలుదేరింది. వ్యాసమహాముని కరుణ వలన ఆమె కళ్ళకు గంతలు ఉన్న యుద్ధభూమి అంతా సవిస్తరంగా కనిపిస్తూ ఉంది. సుదూరంలో ఉన్న వస్తువులు కూడా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. గాంధారి యుద్ధభూమి అంతా పరికిరిస్తూ ముందుకు నడుస్తూ ఉంది. సుయోధనుడి శవం కోసం ఆమె కళ్ళు గాలిస్తున్నాయి. ఆమె కళ్లకు విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజములు, చచ్చిన ఏనుగులు, గుర్రాలు, కలేబరలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంది. ఇంకా చనిపోయిన రథికులు, సారథులు, సైనికులు శవాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే ముండం ఇంకో చోట ఉంది. ఇది చూసి గాంధారి హృదయం కలత చెందింది. మహామహా సామ్రాజ్యాలు ఏలిన ఈ మహారాజులు నోళ్లు తెరుచుకొని దిక్కు లేకుండా శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై పారుతూ ఉంది. వారు ధరించిన కత్తులు, గదలు, విల్లు, అమ్ములు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంతమందికి శరీర భాగాలు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా పడి ఉన్నాయి. వాటి కోసం రాబందులు, గద్దలు అక్కడికక్కడ ఎగురుతూ దొరికిన సవాళ్ళను దొరికినట్టు పీక్కు తింటున్నాయి.
తోడేళ్లు యుద్ధభూమి అంతటా స్వైర విహారం చేస్తూ శవాలను చీల్చి కండలు ఊడపెరికి తింటున్నాయి. ఇదంతా చూసిన గాంధారికి హృదయం బాధతో విలవల్లాడిపోయింది. తన కొడుకు మూర్ఖత్వం ఇంతటితో మారణ హోమానికి దారితీసింది. గాంధారి మనసు ఎంతో బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో యుద్ధభూమిలో ఉన్న శవాలన్నిటికీ సామూహిక దహనం కాండ జరిపించమని చెప్పి వెళ్ళిపోయాడు. పాండవులు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని నడిపించుకుంటూ యుద్ధభూమికి వచ్చారు. గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శరీరాలను వెతుక్కుంటూ యుద్ధభూమి అంతా కలయ తిరుగుతున్నారు. వారితో పాటు ఇతర కౌరవ స్త్రీలు, హస్తినాపుర స్త్రీలు కూడా తమ తమ భర్తల కలేబరాల కోసం వెతుకుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ తమ తమ భర్తలను, కుమారులను పిలుస్తూ తలుస్తూ నడుతున్నారు. ఇంకొంతమంది తమ తమ కొడుకులు, తమ్ముళ్ళు, అన్నళ్ళు, మనవుళ్ళు, స్నేహితులు శవాలుగా పడి ఉండగా చూసి తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయారు. మరికొంతమంది చనిపోయిన వారిని పిలుస్తూ వారి గురించి మాట్లాడుకుంటూ తలలు బాదుకుంటున్నారు. ఇదంతా చూసింది గాంధారి. ఆమె మనసు కకావికలమైంది. దూరంగా నిలబడి ఉన్న కృష్ణుణ్ణి దగ్గరకు పిలిచింది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.